ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. డానియల్ 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. And they that be wise shall shine as the brightness of the firmament. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమున దేవుని యొక్క మాటలు మనం వింటున్నామండి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ యొక్క చిన్న వాక్య పరిచర్య ద్వారా ఒకవేళ మీరు ఆత్మీయంగా మేలు పొందుతున్నట్లయితే మరి అనేక మందికి పరిచయం చేయండి. ప్రియులారా, మా యొక్క చిన్న ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క పరిచర్య ఆయా రీతిలుగా జరుగుతున్నది. నేటి దినాల్లో మరి దేవుని వాక్యం ద్వారా అనేక మంది బలపడాలి, అనేక మంది ఆత్మీయంగా మేలు పొందాలి, మరి సత్యాన్ని తెలుసుకోవాలి, జీవగల దేవుని ప్రేమించేవారుగా ఉండాలని మా ఆశ. కాబట్టి అనేక మంది చేస్తున్నారు. అందును బట్టి మీకు మా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులు ప్రియులారా, బైబిల్లో యేసు ప్రభువారు చక్కని ఉపమానం చెప్పినారు. బుద్ధిమంతుడంట బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. వానొచ్చినా వరదొచ్చినా ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా మరి ఆ యొక్క గృహము బండ మీద కట్టబడినది కాబట్టి ఏమాత్రము చెక్కు చెదరకుండా ప్రియులారా నిలిచినది. ఆ బండ ఎవరంటే యేసు ప్రభువారు, క్రీస్తే. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, నీ జీవితాన్ని గనక బండ అనేటువంటి క్రీస్తు ప్రభువారిలో కట్టుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం నిలుస్తామండి. అప్పుడు మరి ఆకాశమందలి జ్యోతుల వలె మనం ప్రకాశిస్తాం. ఎందుకంటే ఆకాశమందలి జ్యోతులు అవి చీకటిగా ఉన్నా ప్రకాశిస్తాయి, వెలుగుగా ఉన్నా ప్రకాశిస్తాయి. గల కారణం ప్రియులారా, ప్రకాశించే గుణము వాటిలో ఉంది. యేసు ప్రభువారి యొక్క రైచియస్నెస్ ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ప్రియులారా, ఆ యొక్క నీతి మన జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. నా ప్రియ సహోదరి, ఆకాశమందలి జ్యోతుల వలె ఉండాలంటే యేసు ప్రభువారి వైపు చూసినట్లయితే నిత్యము ప్రకాశిస్తాం. వరదొచ్చినా, వానొచ్చినా, తుఫాన్ వచ్చినా, చీకటి ఉన్నా మన జీవితాలు ప్రకాశిస్తాయి. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని రక్షించింది, మమ్మల్ని ఎన్నుకున్నది ప్రభువా, మేము ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించాలని. వానొచ్చినా, వరదొచ్చినా, తుఫాన్ వచ్చినా, చీకటి ఉన్నా, అపాయం ఉన్నా ప్రభువా, ఎప్పుడైతే మీ వైపు చూస్తామో మేము నిత్యము ప్రకాశిస్తాం. అలాంటి జ్యోతుల వల్లే మమ్మల్ని చేయండి ప్రభువా. ఈ లోకంలో ఆయా రీతిలుగా చీకటి సంబంధమైనటువంటి జీవితాలు ఉన్నాయి. వాటి వైపు చూసి మా యొక్క వెలుగును పోగొట్టుకోకున్నట్లు ప్రభువా, మీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. మరొకసారి మా జీవితాలని మీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. పాడైపోయిన జీవితాలు బాగు చేసే దేవుడవు, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మా జీవితాలను కట్టే దేవుడవు ప్రభువా. ఆయా రీతిలుగా వ్యాధితోనూ బాధతోనా కూడా స్వస్థపరిచే దేవుడవు. కాబట్టి మీ వైపు చూసి ఆ గొప్ప వెలుగును పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ వాగ్దానమును మా జీవితం నెరవేర్చి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వెలుగు వలె ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద మమ్మల్ని భద్రపరచమని, ప్రతి కీడు అపాయాన్ని తప్పించి ఆరోగ్యము, క్షేమము, సమాధానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.